ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే మనస సేవ చేయమంటున్నారు. ఇది 2001లో చెప్పారనమాట బాబా మనస సేవ చేయమని. అయితే ఇప్పుడు అదే ఫేజ్ నడుస్తుంది. మనస సేవ, సంకల్పాల సేవ చేయమంటున్నారు బాబా. కానీ చాలా చోట కూడా మనస సేవ లేదు, సంకల్పాల సేవ లేదు. మరి బాబా అయితే చెప్పారు చేయమని, మరి సెంటర్లోనే చేయట్లేదు. కానీ బాబా బయట నుంచి తీసుకొస్తున్నారు మనస సేవ, సంకల్పాల సేవ. బుద్ధికి, మనసు బుద్ధికి భోజనం అన్నమాట ఈ సంకల్పాల సేవ. అంటే ఏంటి అంటే ఇప్పుడు అంతిమ సమయం కదా, అంత చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇంకా వాచ ద్వారా వినే పరిస్థితిలో ఇంకా ఎవరు అంత దీనిగా లేరనమాట, అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనసు బుద్ధి ద్వారానే చెయ్యాలి సేవ. అది ఇప్పుడు సంకల్పాలు పెడుతున్నాం, మనసు సేవ కూడా చేయమంటున్నాం. ఇది బాబా చెప్పిన విషయమే. ఈ బాబా చెప్పిన జ్ఞానమే ఇప్పుడు వ్యాపిస్తుంది, ఏదో ఒక మూల నుంచి వస్తుంది. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ సంకల్పాలు ఎక్కడి నుంచో వచ్చాయి, లేదంటే హైదరాబాద్ నుంచో వచ్చాయి, లేదంటే వాళ్ళు అక్కడ తయారయ్యాయి, లేదంటే వీళ్ళు ఎక్కడ తయారయ్యాయి అని ఈ సంకల్పాలు చాలా మంది స్వీకరించట్లేదు. తర్వాత అవి చేయట్లేదు, మనస సేవ చేయట్లేదు, సంకల్పాల సేవ చేయట్లేదు అనమాట. అది బాబా జ్ఞానం, ఒరిజినల్ జ్ఞానం. అది అవ్యక్త మురళీలు, అవి బాబా చెప్పిన జ్ఞానం. అలాంటి జ్ఞానం మీద కూడా మనం ఈడ్చి పెట్టుకున్నామంటే ఈ అంతిమ సమయంలో మనమే నష్టపోతాం. ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన సమయము, విలువైన సమయము. ఒక్క సెకండ్ సంవత్సరంతో సమానమని కూడా బాబా అంటున్నారు. మరి ఎంత విలువైన సేవని ఎందుకో తెలియదు కానీ ఎక్కడ చాలా మంది చేయట్లేదు. బాబా జ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా చేయట్లేదు అనమాట. 25 సంవత్సరాలు ఉన్నాం, 30 సంవత్సరాలు ఉన్నాం, 40 సంవత్సరాలు ఉన్నామని అంటున్నారు. కానీ సంకల్పాల సేవ, మనసు సేవ అయితే కనిపించలేదు. కాబట్టి ఇవి గ్రూపుల్లో పెడుతున్నాం, స్టేటస్లో పెడుతున్నాం, యూట్యూబ్లో పెడుతున్నాం. ఇవి మీరు కూడా, మీకు నెంబర్లు ఉంటాయి కదా మొబైల్లో, అందులో గ్రూప్ క్రియేట్ చేసి ఆ సంకల్పాలు వాళ్ళకి పంపిస్తూ ఉండండి. ఎందుకంటే ఈ సంకల్పాల ద్వారానే వాళ్ళ ఆత్మ బాబాకు కనెక్ట్ అవుతుంది. తెలిసి చేసిన అర్థమైన అర్థం అవ్వకపోయినా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది అనమాట మనసు బుద్ధి. అంటే అప్పుడు వాళ్ళ మనసు బుద్ధిని బాబాకి సంబంధం జోడించిన వాళ్ళం అవుతాం కదా. ఇది సూక్ష్మంగా గ్రహించవలసిన విషయాలన్నమాట. అందుకని అవి వాళ్ళు పంపినవి, వీళ్ళు పంపినవి, అక్కడ తయారయ్యాయి, ఇక్కడ తయారయ్యాయి అని అనుకోకుండా బాబా పంపించిన సంకల్పాలు అని ఈ సంకల్పాలు స్వీకరిస్తే ఇప్పుడు పొందుతాం, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదన్నమాట. ఈ వ్యర్థంకంత ఫుల్ స్టాప్ పెట్టేసి సేకరిస్తారని నా యొక్క శుభభావం అన్నమాట. అది ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారో మనసు సేవ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మీ హద్దు విషయాలను వదిలేయండి, దయారథులుగా అవ్వండి, మనసు సేవలో నిమగ్నం అవ్వండి. శక్తి ఇవ్వండి, శాంతి ఇవ్వండి, తోడు ఇవ్వండి. దయారథులుగా అయ్యి ఇతరులకు సహాయం చేయడంలో బిజీ అయిపోతే ఇక ఈ హద్దు యొక్క ఆకర్షణల నుండి, హద్దు యొక్క విషయాల నుండి సహజంగానే దూరం అయిపోతారు. శ్రమ నుండి రక్షింపబడతారు. వాచ సేవలో చాలా సమయం ఉపయోగించారు కదా. ఇప్పుడు వాచ సేవతో పాటు మనసు సేవ యొక్క అవసరం చాలా ఉంది అంటున్నారు బాబా. వాచ సేవ చేయడం అయిపోయింది కదా,
ఇప్పుడు మనసు సేవకులు కూడా చాలా అవసరం ఉంది అంటున్నారు. దానికోసం ఇప్పుడు సంకల్పాలు బాగా వ్యాపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్నారనమాట. అయితే మనసు సేవ అందరూ చేయవచ్చు. కొత్తవారు, పాతవారు, మహారథులు, గుర్రపు సవారి వారు, కాల్బలం వారు అందరూ చేయగలరు అంటున్నారు. మనసు సేవ అందరూ చేయొచ్చు. కొంతమంది అసలు ఎలా భావిస్తున్నారంటే, మాకు శక్తి లేదు, మనసు సేవ చేసినంత స్థితి మాకుందా, మేము చేస్తే నిజంగా అది పని చేస్తుందా అని ఇలా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారనమాట. అసలు ఎంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారో అంటే అంత తక్కువ స్థాయిలోని వాళ్ళ స్థితిని పడేసుకుంటున్నారనమాట వాళ్ళ యొక్క సంకల్పాల ద్వారా. మళ్ళీ జ్ఞానంలో ఎప్పటి నుంచి ఉన్నారంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. మరి ఏం చేస్తున్నారంటే మురళి చదువుకుంటున్నాము. మరి మనసు సేవ అంటే మాకు శక్తి లేదు, వాచ సేవ అంటే మాకు శక్తి లేదు, మరి యోగం చేయడానికంటే శక్తి లేదంట. నిజంగా నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను ఇటువంటి వాళ్ళని. అసలు బాబా జ్ఞానం ఏంటి, మరి సాకార మురళి చదివితే ఇంకేంటి అర్థం అవుతుంది, ఒరిజినల్ జ్ఞానం ఇంకేంటి తెలుసుకుంటారు. ఇప్పుడు అందుకు బాబా ఏం చెప్తున్నారు, సాకారం కాదు అవ్యక్తి మురళిలు చదవండి అంటున్నారు ఆయన. అసలు ఎంత సహజం, ఎంత ఈజీ జ్ఞానం ఆయన ఇస్తున్నారు మనకి. పోనీ వాళ్ళకి శక్తి లేదని వాళ్ళు పలుకుంటారా? ఎవరైతే వాచసేవ చేయడానికి వెళ్తారో వాళ్ళు నాపిడము. ఎందుకంటే మీరు కూడా మాతోనే ఉండండి, మీలో నేను శక్తి ఉందేంటి అంటే శక్తి ఉండాలంటే సెంటర్లోనే ఉండాలి, లేదంటే మౌంట్ టాప్లో ఉండాలి. అలాగైతే బాబా శక్తిని ఇస్తారంట. అసలు కొందరిని చూస్తే, అందుకే బాబా అంటారు, కొందరు చూస్తే నాకు దయ కలుగుతుంది, ఎందుకంటే అక్కడ పాపం తయారవుతుందని కూడా పిల్లలు గ్రహించటం లేదు అని అంటారనమాట. ఇలాంటివే వాళ్ళు ఎలాగో చేయరు. ఇతరులు సేవ చేసిన ఆపేయడానికి మాత్రం శక్తి ఉంటది. మరి ఆ శక్తి దీనికి ఉపయోగిస్తే బాబా నుంచి డబుల్ శక్తి వస్తుంది, డబుల్ శక్తి పొందుతారు, బాబానే పొందుతారు. బాబా హృదయం, బాబా నుంచి ఆశీర్వాదాలే పొందుతారు, అందరి నుంచి ఆశీర్వాదాలే వస్తాయి. అసలు ఎలా ఉందంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మనసు సేవ గురించి చూడండి. మనసు సేవ అందరూ చేయవచ్చు. కొత్తవారు, పాతవారు, మహారథులు, గుర్రపు సవారి వారు, కాల్బలం వారు అందరూ చేయగలరు. ఏ ఆత్మకైతే మీరు మనసు సేవ అంటే సంకల్పం ద్వారా శక్తినిస్తారో ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. మరియు మీ ఖాతాలో స్వపురుషార్థం యొక్క ఖాతాతో పాటు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. ఇలా మీ జమ ఖాతా 2 రకాలుగా పెరిగిపోతూ ఉంటుంది. కావున ప్రతిరోజు మొత్తం రోజంతట్లో ఎన్ని గంటలు యథార్థంగా మనసు సేవ చేశానని పరిశీలించుకోవాలి అంటున్నారు బాబా. మరి అసలు బాబా సేవ చెయ్యాలన్నా, మనసు సేవ చెయ్యాలన్నా, వాచ సేవ చెయ్యాలన్నా ఎంత కిందకు వాళ్ళ స్థాయిని పడేసుకుంటారంటే అంత కిందకు పడేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు విషయాలు చెప్పుకొని ఈ బాబా నుంచి తీసుకున్న శక్తిని ఈ చెడు విషయాలు స్వీకరించి అక్కడ వాయుమండలం అంతా పాడు చేసేస్తున్నారు. పాపం ఇది వాళ్ళు గ్రహించే శక్తి లేదు. అది ఆ శక్తి అనేది సంకల్పం ద్వారా ఈ మనసు సేవలో ఉపయోగిస్తే అసలు ఎంత శక్తి వస్తుందంటే అంత శక్తి వస్తుంది. ఇవన్నీ గ్రహించవలసిన విషయాలు నేను చూస్తున్నాను ప్రాక్టికల్ గా. అందుకే ఇవి చదవాలి.
అవ్యక్తి మురళిలు చదివితే మీకు బాబా ఏం చెప్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది, సహజంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట. అంత ఈజీగా బాబా మనకు చెప్తున్నారు జ్ఞానం. అసలు ఏ కష్టము లేదు ఇందులో, చాలా ఈజీ సబ్జెక్టు. బాబా అన్నారు మీకు జమ ఖాతా 2 రకాలుగా పెరిగిపోతూ ఉంటుంది. కావున ప్రతిరోజు మొత్తం రోజంతట్లో ఎన్ని గంటలు యథార్థంగా మనసు సేవ చేశానని పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ చార్ట్ పెట్టుకోండి. మరలా బాబ్దాదా అకస్మాత్తుగా చార్ట్ అడిగిస్తారు, తారీఖు చెప్పరు, అకస్మాత్తుగా అడిగిస్తారంట. మనసు సేవ ఎన్ని గంటలు చేశారు అని అడుగుతారంట అకస్మాత్తుగా. చూడండి, మనసు సేవ చేయడం సంకల్పాలు వస్తున్నాయి, స్టాటస్ లో, గ్రూప్ లో, యూట్యూబ్ లో వస్తున్నాయి. అలర్ట్ గా చేసుకుంటే పొందుతాం 2 రకాలుగా. అందరి నుంచి ఆశీర్వాదాల ఖాతా వస్తుంది, అలాగే మీ ఖాతాలో స్వపురుషార్థం యొక్క ఖాతాతో పాటు ఆశీర్వాదాల యొక్క ఖాతా కూడా జమ అయిపోతుంది అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.